హలో అలా ఎట్లుర్రు మంచిగుర్రా. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ కిచెన్. నేనేమి వైష్యు. ఇవాళ వీడియోలో అయితే మనం సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దాం. సో మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ ఫ్రై అయ్యి అవి చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, సేమ్ ఇది కూడా ఒక 2 సెకండ్స్ ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. 4 అయితే చాలు. సో అది వేసుకున్న తర్వాత పావు చెంచా ఇంగు అనేది వేసుకోవాలి. సో ముందుగానే కూరగాయల ముక్కలన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కలిపెట్టి దాని తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలిపెట్టుకోవాలి. సో ఒక మీడియం సైజు 2 అయితే చాలు. సో దాని తర్వాత ఒక మీడియం సైజు 3 టమాటాస్ అనేది వేసుకోవాలి. సో వేసుకొని కలిపెట్టుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్యారెట్, బెండకాయ, మునక్కాయ ఇవి 3 కూడా వేసుకోవాలి. సో సొరకాయ ఇంకా దోసకాయ. మనం ఇప్పుడు సాంబార్ చేస్తున్నాం కాబట్టి సాంబార్లోకి ఎప్పుడైనా కూరగాయల ముక్కలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వేసుకోవాలి ఎక్కువగానే కూరగాయల ముక్కలని. సో అది వేసుకొని కలిపెట్టి 50% ఉడకనిస్తే చాలు. సో ఇది ఉడికినాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాన్ని పిసికిన తర్వాత ఆ వాటర్ అనేది ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా ఒక 2 టైమ్స్ అలా చేస్తే చాలు. సో దాని తర్వాత వీటిని కూడా ఇలా చింతపండు వాటర్ అనేది ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇది కూడా ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాం అనుకోండి చింతపండులో ఉన్న అంత వాటర్ సో కూరగాయలోకి అయితే అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కూరగాయలన్నీ. సో దాని తర్వాత ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. సో దాని తర్వాత కందిపప్పుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని దాన్ని కూడా మెదిపి దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలిపెట్టుకోవాలి. సో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపెట్టుకోవాలి. సో దాని తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే చాలు. దాని తర్వాత ఒక అర చెంచా పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. సో దాని తర్వాత సాంబార్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నేనైతే డీమార్ట్ సాంబార్ పౌడర్ అయితే వాడతాను. మీరు అది కూడా ఒక సాంబార్ పౌడర్ అనేది ఒక 2.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. అది వేసుకొని కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోవాలి. నేను కూడా ట్రై చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.